హలో హాయ్ గైస్, టుడే రెసిపీస్ వచ్చి మిరియాల రసం అండ్ దోసకాయ పచ్చడి అండ్ ఆల్సో చేపల పులుసు రెసిపీ చెప్పట్లేదు. రసం అండ్ పచ్చడి. రసంకి ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. మిరపకాయలు ఇంకా జీలకర్ర మిరియాలు దంచినవి, తర్వాత అదే తెల్ల ఉల్లిపాయ, అదే తెల్లగడ్డ, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. టమాటా. సో దాంట్లో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. నేను తిరగమాత పెట్టేటప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటాను, లాస్ట్లో కూడా కొంచెం వేస్తాను. చింతపండు రసం పక్కన పెట్టుకుంటాను. సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను, సరిపోలేదని. సో చింతపండు రసం వేసేసుకున్నాను. సో మిరియాల రసం అయిపోయింది. సో అది తర్వాత లాస్ట్లో కొంచెం మళ్ళీ కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. బాగా పొంగిన తర్వాత, బాగా మరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువ మరగనిస్తే చేదొచ్చేస్తుంది కాబట్టి సో ఇలా తెరలినప్పుడు సరిపోతుంది, ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ రైనీ సీజన్లో అయితే ఈ మిరియాల రసం పిల్లలకైతే జలుబు దగ్గు అలా ఉన్న వాళ్ళకి కూడా సూపర్గా పనిచేస్తుంది. హ్యాపీగా తినేయచ్చు వేడివేడిగా అన్నంలోకి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా పచ్చడి స్టార్ట్ చేసేసాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఆనియన్, టమోటా, ఎండుమిర్చి, తిరగమాత కోసం కరివేపాకు, తర్వాత కొంచెం పల్లీలు ఒలిచిపెట్టుకున్నాను. పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి, ఇంకా దోసకాయ, ఇంకా అదే తెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, చింతపండు కొంచెం సైడ్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే అది కొంచెం లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. సో పల్లీలు వేసేసాను ఫస్ట్. పల్లీలు వేపుకున్న తర్వాత టమాటాలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో టమాటా, దోసకాయ, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేసాను దాంట్లోకి. యాడ్ చేసి కొంచెం ఆయిల్లో వేపుకున్నాను. అది ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి అలాగే మగ్గించాలి. బాగా మగ్గితేనే టేస్ట్ బాగా వస్తుంది. సో దాంట్లోకి కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేయాలి. సో కొంచెం మీకు తగినంత, మీరు ఎంత కారం తింటారు, ఎంత ఉప్పు తింటారు దాన్ని బట్టి చేసుకోండి. సో మేము కొంచెం కారం తక్కువగానే తింటాం. కారం, ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకొని నేను కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేసుకొని. అది కూడా యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసిన తర్వాత బాగా మగ్గించాలి. చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను. సో బాగా మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత అది చల్లారాలి. ఇది ప్రాసెసింగే ఉంటుంది, టైం పడుతుంది, కానీ ఓపిక్గా చేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. సో అది బాగా మగ్గిందండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. ఇంకా మగ్గాలి. ఇంకొంచెం మగ్గిన తర్వాత మిక్సీకి పట్టేసేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకున్నాను. బరకగా మిక్సీకి పట్టుకున్న తర్వాత పోపు పెట్టేసుకున్నాను. మరీ మెత్తగా రుబ్బుకుంటే టేస్ట్ ఉండదండి. సో బరకగా ఉంటేనే అన్నంలోకి తింటే టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, దోశలోకైనా, దేనికైనా బాగుంటుంది. సో ఇక్కడ మళ్ళీ నేను పోపు పెట్టుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకొని ఆ మిక్సీకి పట్టుకున్నది ఉంది కదా, సో అది యాడ్ చేసేసుకుంటాను నేను. ఫస్ట్ అయితే ఇది బాగా కొంచెం ఆనియన్ అది బాగా వేపుకోవాలి. వేపుకున్నప్పుడే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. సో నేను మిక్సీకి పట్టుకున్నది వేసేసుకున్నాను. పచ్చడి రెడీ అయిపోయిందండి.